చాలా కాలం క్రితం ఈ భూమి శాంతితో నిండిపోయి ఉండేది. రాజులు ప్రజలను రక్షించేవారు, మహర్షులు జ్ఞానాన్ని బోధించేవారు, ధర్మం పరిపాలించేది. దూరంగా దట్టమైన గాలులు వీస్తున్నాయి. అప్పుడు రాజు భటులు అందరూ ఒక దగ్గర ఉండి ఉన్నారు. అప్పుడు క్షత్రియుల అవినీతి పరిపాలన ఎక్కువగా ఉండేది. దీనిని ఖండించడానికి మునులు తపస్సులు చేయడం ఆరంభించారు. అప్పుడు మునులందరూ విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఇలా ప్రార్థించారు: ఓ విష్ణుమూర్తి, మాకు రక్షణ కలిగించు. అధర్మాన్ని నిర్మూలించగలిగిన వారు మీరే. దయచేసి ఈ లోకాన్ని కాపాడు అని మునులందరూ సహృదయంగా ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి వారి మొర ఆలకించారు. తదుపరి విష్ణుమూర్తి మునులకు దర్శనమిచ్చి, నేను రాముడిగా అవతరిస్తాను, ఒక యోధ ఋషిగా జన్మిస్తాను, ఒక సరికొత్త ఆయుధంతో అంటే కర్ర కొడవలితో ఉండేటువంటి ఒక ఆయుధాన్ని ధరించి అధర్మాన్ని నశింపచేస్తాను, ధర్మాన్ని నిలబెడతాను. వారెవరో కాదు, పరశురాముడే. అదే సమయంలో చంద్రకాంతిలో రేణుకాదేవి ప్రార్థిస్తున్నది. అకస్మాత్తుగా మెరుపులు, ఒక శిశువు ఏడుపు వినిపించింది.